ఇక కొల్లు రవీంద్ర సొంత ఊళ్ళోనే ఆ ఇంటి పక్కనే అతని ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతున్నారు. కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే ఇంత చేతగాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం మంత్రి పదవి కోసం ఏంటి అతను అదేంటండి ఒక డమ్మీ మంత్రి. లోకేష్ చెప్పకుండా లోకేష్ దగ్గర ఆయన ఎవడు ఉంటాడు, ఎవరండి ఆయన పేరేంటి, లోకేష్ నాయుడు దగ్గర ఏదో అంటారు రాజ్యాంగేతర శక్తి ఏదో ఉంది కదండి, ఆ మధ్య రాజ్యసభ వస్తుంది అన్నారు. రాజేషా కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి 2 శాఖల్లో సంతకాలు పెడుతున్నందుకు నెలకెంత తీసుకున్నావు, ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది ఇవాళ, అది ఇది అని ఆర్డర్ అని ఈ ఆర్డర్ అని. ఇది చెప్తున్నాను కదా, ఈ ఆర్డర్ గురించి చెప్పు. పాత మంత్రిగా ఉన్నప్పుడు ఇది పెట్టావు కదా, కమిషన్ ఆర్డర్ ముందు రావటం ఏంటి, తర్వాత మీరు అర్జీ తీసుకోవటం ఏంటి, యాత్ర మారి సంతకాలు ఏంటి, ఎంత తీసుకుని ప్రివిలేజ్ ఫీజు తీసేశారు. ఎక్సైజ్ కమిషనర్ ఏమో ముందు రోజు రాత్రి ఏమో 10% 10 రెట్లు పెంచమని పెట్టాడు, తెల్లారి ఫీజు రద్దు చేయమని పెట్టాడు. మీరు క్యాబినెట్కి వస్తే ఎందుకు పెట్టలేదు సార్, దాన్ని అప్రూవ్ చేయలేదు, ఎందుకు ఆమోదించలేదు, ఎందుకు తొలగిస్తే ఇంత ఆత్రంగా సంతకాలు పెట్టారు. ఇది తప్పుడు పనులంటే. ఎస్ చెప్తాం కదా, ఒక్క లిఖితపూర్వక ఆధారం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కానీ లేదా నువ్వు చెప్పేటువంటి ఓఎస్డీ గారి సంతకం, కృష్ణమోహన్ రెడ్డి గారి ఈయన ధనంజయ రెడ్డి గారి సంతకాలు ఎక్కడ ఉన్నాయా?